నమస్తే అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కుకింగ్ వ్లాగ్ అండి. మిల్ మేకర్ ఆలు కర్రీ చూద్దాము. సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసే విధానం. చపాతీ రైస్ పులావ్లకు బాగుంటుంది. ఒక కప్ మిల్ మేకర్ని ఒక పాత్రలో వేడి నీళ్ళు తీసుకొని వేడి నీళ్ళు నానబెట్టండి. సాఫ్ట్గా అవుతాయి, కొంచెం ఉబ్బుతాయి కూడా అవి. తీసుకొని వేడి నీళ్ళు వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టండి. ఒక 10 minutes పక్కన పెట్టిన తర్వాత ఆలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా తీసుకోండి. ఆలు వచ్చేసి తోలు తీసేసుకొని పెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఉల్లిపాయ తీసుకోండి. ఉల్లిపాయలు 4 చెక్కలు కట్ చేసుకోండి. మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసుకుందాం పేస్ట్ తీసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి 2 చీలికలుగా కట్ చేసుకోండి. కట్ చేసి ఉల్లిపాయ టమాటాలు కూడా కట్ చేసుకోండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూడండి. టమాటాలు కట్ చేసుకున్నాం కదా, టమాటాలు ఆలు కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకోండి. మిల్ మేకర్ ఉంది కదా, మిల్ మేకర్ని వాటర్లో నుంచి నీళ్ళు వేడి వాటర్ వంచేసి కొంచెం కూలింగ్ చల్లని నార్మల్ వాటర్ పోసి కడుక్కోండి. అంటే స్మెల్ అంతా పోతుంది. అప్పుడు అవి నార్మల్ వాటర్లో నుంచి అవి తీసేసి పిండుకొని తీసుకోండి. ఆ నీళ్ళంతా పిండేసేయండి. తీసేసి ఒక పాత్రలో ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఒక పాత్ర తీసుకోండి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి మిల్ మేకర్ ఉన్నాయి కదా, మిల్ మేకర్ని పిండిన వాటర్ తీసేసి మిల్ మేకర్ని ఫ్రై చేసుకోండి. లైట్గా ఫ్రై చేసి తీసేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసేయండి. తీసుకొని నెక్స్ట్ కర్రీ ప్రిపేరింగ్ చేద్దాం. అందరూ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూడండి, ఈజీగా ఉంటుంది. సింపుల్గా చూపిస్తున్నాను. ఫ్రై చేసుకున్నాక అవి తీసేసుకుందాం. ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ కొంచెం అదే పాత్రలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం సరిపడా ఆయిల్ వేసేసుకొని దాంట్లో జీరా, బిర్యానీ ఆకు, లవంగాలు, 4 లవంగాలు, ఒక చెక్క, యాలక్కాయ వేసేసి ఫ్రై చేద్దాం. కొంచెం మనం మసాలాలు వేయం కదండి, ఇవే సరిపోతాయి. ఈ మసాలా వేసేసుకొని కొంచెం పచ్చిమిర్చి చిలుగు చేసి పెట్టుకుని పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని వేసుకుందాం. ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసి అది వేయించుకున్న తర్వాత అది వేగనివ్వండి. కొంచెం పచ్చివాసన పోయేదాకా అందులో కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు వేసేసుకొని అదే ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. వేసేసుకొని కొంచెం అట్లా ఫ్రై చేసేసేయండి. ఫ్రై చేసి తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఫ్రెష్గా నూనె వేసుకోండి. టేస్ట్ అది బాగుంటుంది. ఏదైనా నేను ఫ్రెష్గానే వేస్తుంటాను. నూనె వేసుకున్నది అది మిక్సీలో కూడా ఇలా నూనె వేసింది. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం ఫ్రెండ్స్. టమాటాలు వేసేసుకొని అవి ఫ్రై కొంచెం మూత పెట్టి మగ్గించేసేయండి. కొంచెం కలబెట్టేసి మొత్తం మిక్స్ చేసేసి దాంట్లో కొంచెం సాల్టు, ఉప్పు, పసుపు వేసేసి కలబెట్టి త్వరగా టమాటాలు మగ్గుతాయి కాబట్టి పసుపు, ఉప్పు వేసేసి పైన మూత పెట్టేసి మగ్గించుకుందాం. ఇప్పుడు మగ్గినాయి చూడండి, టమాటాలు మగ్గినాయి కదా. ఒకసారి కలబెట్టేసేసుకొని మళ్ళా ఇప్పుడు ఆలు వేసేసుకుందాం. కారప్పొడి వేసుకొని, ఇది ఇంట్లో చేసుకున్న కారప్పొడి అండి. అన్నీ వేసి మనం కొట్టించుకుంటాం కదా మరలో, ఆ కారం న్యాచురల్ ఇంట్లో చేసుకున్నదే, బయట కొన్నది కాదు. టేస్ట్ అయితే బాగుంటుంది ఆ కారం వేసుకుంటే. మీరు మామూలు కారమైనా వేసుకోండి.
తర్వాత ధనియాల పొడి వేసేసుకోండి. ధనియాల పొడి నేను ఇంకేం మసాలాలు వేయట్లేదండి. ధనియాల పొడి వేసేసి మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వండి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆలు వేసేసుకొని కట్ చేసుకున్న ఆలు వేసేసుకొని మిక్స్ చేసేసి కొంచెం అంతా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్నాక కొంచెం మగ్గనివ్వండి. అవి మూత పెట్టేసి మగ్గనివ్వండి కొద్దిగా లైట్గా ఒక 5 మినిట్స్ అలాగా. మగ్గిన తర్వాత మళ్ళీ కలిపెట్టేసేసుకొని మళ్ళీ మీల్ మేకర్ వేసేసుకొని కొంచెం ఆ వేడిని కూడా ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వండి. మూత పెట్టేసి మగ్గనిచ్చుకోండి. మగ్గిన తర్వాత మూత పెట్టేసి మగ్గబెట్టండి. మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మగ్గబెట్టండి. మగ్గిపోయిన తర్వాత కొంచెం అది కూడా వేయించుకున్న తర్వాత ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసేసుకోండి. 1.5 ఒక గ్లాస్ పోసాను కదా, ఇప్పుడు హాఫ్ గ్లాస్ పోసుకున్నాం. మళ్ళీ సాల్ట్ సరిపోతే చూసుకొని వేసుకోండి. కారం కూడా సరిపడి మీకు తగ్గట్టుగా వేసుకోండి. కొంచెం 1/2 గ్లాస్ వేసేసాను. పోసేసి ఇప్పుడు ఉడకనిద్దాం కొంచెంసేపు, ఒక 10 మినిట్స్ బాగా ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వచ్చేసింది కర్రీ. కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కర్రీ అయితే సూపర్ ఉంటుందండి. చపాతీలో బాగుంటుంది, రైస్లో బాగుంటుంది, పులావ్లో బాగుంటుంది. ఈజీగా ఉంది కదండి. ఈజీగా మనం ఇంకే మసాలా లేకుండా హెల్తీగా చేసుకునేది. చూడండి కర్రీ ప్రిపేర్ అయిపోయింది. చపాతీలోకి టేస్టీ కర్రీ తయారైపోయింది. లైక్ అండ్ సబ్స్క్రైబ్.